నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? నేనైతే మస్తున్నాబా. అవకాడో జ్యూస్ తాగాలని చెప్పేసి ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి నా మార్కెట్కి అయితే వెళ్ళి ఆ మార్కెట్కి పోయి అవకాడోస్ అయితే పట్టుకొచ్చిన. నేను పట్టుకొచ్చిన తర్వాత మంచిగా దాన్ని ఫ్రెష్గా కడిగి దాని మధ్యలోకి వెళ్ళి కట్ చేసి దాన్ని పొట్టు మొత్తం తీసేసి అయితే పక్కకు పెట్టేసిన. పొట్టు చేసి అవకాడో అయితే పొట్టు చేసింది అయితే ఉంది కదా, దాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎందుకంటే మనకు మిక్సీగా తొందరగా మిక్సీ కావడానికి అని చెప్పేసి కట్ చేసుకొని అయితే మిక్సీలో అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఏం చేయాలంటే కొన్ని డేట్స్ తీసుకోండి, ఖర్జూరా పాలు తీసుకోండి, 2-3 తీసుకోండి. ఎందుకంటే మనం అలా షుగర్ వేస్తాం కాబట్టి మనం ఖర్జూరాతో నేచురల్గా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఖర్జూరా వాడుతున్నా. ఒక 5-6 బాదం పలుకులు, ఒక 5-6 జీడిపప్పు. నా దగ్గర జీడిపప్పు అయితే ఒక 2-3 ఉండే, అట్లా అని చెప్పి 2-3 వేసిన. మీరు కూడా ఒక టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక 5-6 అయితే టేస్ట్ కోసం యాడ్ చేయండి. దాంట్లో మిక్సీలో పడేసేరి కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేస్తున్నా అంటే పాలు లేవు కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే ఎత్తున్నా. మీ టేస్ట్ కోసం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అట్లేం లేదు. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మిక్స్ చేయండి. మళ్ళీ ఒకసారి ఏం చేయండి, క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా మిక్స్ చేయండి. అయిపోతుంది తొందరగా, ఈజీ రెసిపీ. మన బ్యాక్ స్టైల్ అయితే నేనైతే టేస్ట్ చేసిన గుద్దావలు ఉంది. నాకైతే మస్తు నచ్చింది అవకాడో. దీంతో మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ చిచాస్.